ఓకేనా. హలో, హాయ్ నాన్న, నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్ని. ఈరోజు మనం ఒక విచిత్రమైనటువంటి ముఖ్యమైన ఎగ్జామ్ టెస్ట్ సిరీస్ 18కి సంబంధించి నిన్న ఎగ్జామ్ రాశారు, నిన్న సాయంత్రం మీరు 18కి సంబంధించి ఈరోజు వివరణాత్మక విశ్లేషణలో మనం ఉన్నాం. రోజులు దగ్గరకు వచ్చేస్తున్నాయి కనుక సబ్జెక్ట్లో స్ట్రాంగ్ అవ్వాల్సిన అవసరం ఉన్నది. ఈ నేపథ్యంలో ఈ ఎగ్జామ్ పూర్తి బాధ్యత ఏంటంటే కేవలం 10 బిట్లే ఇచ్చా. ఆప్షన్స్ 7, 8, 9 వరకు ఆప్షన్స్ ఇచ్చా. ABCDEFGH ఇలా చాలా ఆప్షన్స్ ఇచ్చా. 10 ప్రశ్నలే ఇచ్చా. ఎందుకు ఇలా ఇచ్చాను అంటే సాధారణంగా మనం ఏ మూమెంట్ చదివినా, అది నాన్ కోఆపరేషన్ అయినా, ఫ్రీడమ్ మూమెంట్లో వందే మాతరం అయినా, హోమ్ రూల్ అయినా, లేకపోతే క్విట్ ఇండియా మూమెంట్ అయినా, సాల్ట్ సత్యాగ్రహ అయినా, ఏ మూమెంట్ అయినా చిన్నులు అవన్నీ నడపడానికి రథసారథులు కావాలి, మనుషులు కావాలి, స్వార్థం లేని జీవులు కావాలి. అయితే ఆ మూమెంట్ వైపు నుంచి మనం చదువుతాం కానీ వాళ్ళ లైఫ్ హిస్టరీలో నుంచి రాం, వాళ్ళ జీవిత చరిత్రలో నుంచి మనం రాం. వాళ్ళు ఉంటారు మూమెంట్లో. ఫర్ ఎగ్జాంపుల్ గాడిచర్ల హరి సర్వోత్తమరావు గారు హోమ్ రూల్ ఉద్యమం ఆంధ్ర తిలక్ అని పిలువబడ్డారు. రాజమండ్రి కళాశాల సంఘటన సందర్భంగా గాడిచర్ల వారు మొట్టమొదటి రాజకీయ ఖైదీగా పిలువబడ్డారు. అండమాన్ నికోబార్ దీవుల్లోని సెల్యులార్ జైల్లో అన్యాయంగా బంధించబడ్డారు. టంగుటూరి ప్రకాశం పంతులు గారి స్వరాజ్య పత్రిక ఎడిటర్గా బోడి నారాయణరావు గారు ఉండగా సబ్ ఎడిటర్గా గాడిచర్ల వారు పనిచేశారు. ఆ తర్వాత ఆంధ్ర రాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ఇలా చదివేస్తాం, అయిపోద్ది. కానీ వాట్ అబౌట్ గాడిచర్లస్ లైఫ్ హిస్టరీ, వాట్ అబౌట్ కొండా వెంకటప్పయ్య లైఫ్ హిస్టరీ, వాట్ అబౌట్ న్యాపతి సుబ్బారావు లైఫ్ హిస్టరీ, వాట్ అబౌట్ అయ్యదేవర కాళేశ్వరరావు గారి లైఫ్ హిస్టరీ, వాట్ అబౌట్ భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి లైఫ్ హిస్టరీ. వీళ్ళ జీవిత చరిత్రలు మనకు అవసరం. ఎందుకు అవసరం? జీవిత చరిత్రలన్నీ ఉద్గ్రంథాలు యాడ్ చదువుతాం సార్. ఉద్గ్రంథాలు చదవాల్సిన అవసరం లేదు. హిస్టరీ రఫీ సార్ ఉన్నారుగా, మొత్తం స్కాన్ చేసి మీకు ఏం కావాలో అవి మీ బుర్రలో దించుతాను నేను. ఎస్, ఇంకిపోతాయి మీ బుర్రలో. ఒక బాబు కామెంట్ పెట్టినట్టు నిన్న నేను యూట్యూబ్ వీడియోలో. కనుక ఇక్కడ నేను చెప్పబోయే అంశం ఏంటంటే, మనకి ప్రామినెంట్ లీడర్స్ ఆఫ్ ఆంధ్ర మూమెంట్ అని అడిగారు 4th చాప్టర్లో. ప్రామినెంట్ లీడర్స్ ఆఫ్ ఆంధ్ర మూమెంట్ అంటే ఇప్పుడు మనం వీళ్ళందరి గురించి మీకు నేను స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్సే 10 ప్రశ్నలు తయారు చేసి మీకు నిన్న ఎగ్జామ్ పెట్టడం జరిగింది. అయితే ఒక్కొక్క ప్రశ్నకు మీరు ఆన్సర్ చేస్తే 9 ప్రశ్నలకి ఆన్సర్ చేసినట్టు. 9 స్టేట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క ప్రశ్నకు ఆన్సర్ చేస్తే. రెండోది, ఈ ప్రశ్నల్లో మిమ్మల్ని నేను ట్విస్ట్ చేయదలుచుకోలే. దీస్ ఆర్ ద క్వశ్చన్స్ ఓన్లీ టైప్ ఆఫ్ స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్. దట్స్ వై దీస్ క్వశ్చన్స్ ఫోకస్డ్ మోర్ ఇన్ఫర్మేటివ్ ఫర్ యువర్ ప్రిపరేషన్. ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఒక్కొక్క లైఫ్ హిస్టరీలో విపరీతమైన మ్యాటర్ ఉంటుంది, 100 పేజీలు ఉంటుంది ఒక్కొక్క ఆయన జీవిత చరిత్రలో. అది కొండా వెంకటప్పయ్య గారు కావచ్చు, న్యాపతి కావచ్చు, అయ్యదేవర కావచ్చు, మోచర్ల కావచ్చు, వేమవరపు రామదాస్ పంతులు గారు కావచ్చు, గాడిచర్ల వారు కావచ్చు, వీరందరూ. అందువల్ల స్కానింగ్ చేసి ఏవి రాగల అవకాశాలు ఉన్నాయి వాటినే పికప్ చేసుకొని మీకు ఈ ప్రశ్నల కింద 8, 9 వరకు ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. 1, 2, 3, 4, 5.
ఇవన్నీ మీకు ఇన్ఫర్మేషన్ బేస్డ్ తెలుసుకుని ఉండాలి అనేది. అందువల్ల ఓకే. మరి మీరు క్వశ్చన్ పేపర్ ఇలా ఇవ్వరు, ఇంకో పాయింట్ కూడా ఇవ్వనప్పుడు ఎందుకు ఇచ్చా అని మీరు అడగవచ్చు. క్వశ్చన్ పేపర్ ఇలా ఇవ్వరు, 9 ఇవ్వడుగా ఆప్షన్స్ 4గా ఇచ్చేది. నేనెందుకు ఇచ్చానంటే ఈ కొంచెం స్వేచ్ఛ తీసుకొని మీకు మరింత ఇన్ఫర్మేషన్ని ప్రోది చేసి మీకు అందించాలని ఒక్కొక్క ప్రశ్నకి ఎక్కువ ఆప్షన్స్ పెట్టా. అదే వీటిల్లో మీరు గమనించారో లేదో, చాలా ఆప్షన్స్లో పై స్టేట్మెంట్స్ అన్నీ నిజం అని ఉంటుంది. చాలా ఆప్షన్స్కి ఆన్సర్ వచ్చేసి చాలా స్టేట్మెంట్స్కి ఆన్సర్ వచ్చేసి బాగా వినాలి, పై స్టేట్మెంట్స్ అన్నీ, పై వ్యాఖ్యానాలన్నీ, పై వాక్యాలన్నీ, అతని గురించి చెప్పిన వాక్యాలన్నీ నిజం అని ఉంటుంది. నిజమని ఎందుకు పెడతానా, ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వాలని అంతే. లేకపోతే 3-4 తప్పులు పెట్టేవాడిని. మీకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తే అక్కడ వాళ్ళు ఇచ్చినప్పుడు మీరు దాన్ని క్యారీ చేసి ఇది కాదు ఇది అని చెప్పి మీరు పెట్టడానికి మీకు అవకాశం ఉంటుంది. అందువల్లనే టెస్ట్ సిరీస్ రాయాలి అనేది నేను మీకు కోరడం. సరే, మీ ఫ్రెండ్స్కి కూడా ఇది చెప్పండి, టెస్ట్ సిరీస్ చదవండి అని, తీసుకోండి అని. సరే, మరి ఈరోజు మొదటి క్వశ్చన్కి వెళ్ళిపోదామా మనం. ప్రామినెంట్ లీడర్స్ ఇన్ ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం. క్వశ్చన్ నెంబర్ 1. దేశభక్త కొండా వెంకటప్పయ్య గారి విషయంలో ఈ క్రింది స్టేట్మెంట్లను గమనించండి. మచిలీపట్నం జాతీయ కళాశాల వ్యవస్థాపకులు దాసు. 2 బి. దాసు వెంకట నారాయణతో కలిసి మచిలీపట్నంలో 1902లో కృష్ణాపత్రిక ప్రారంభించారు. సి. ఆంధ్ర రాష్ట్ర ఉద్యమానికి ఆద్యులు కొండా వెంకటప్పయ్య. డి. నెల్లూరు 5వ ఆంధ్ర మహాసభకు అధ్యక్షులు. ఈ. ఆంధ్రప్రదేశ్ ప్రొవిన్షియల్ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి 1918లో. ఎఫ్. కొండా వెంకటప్పయ్య గారు ప్రత్యేక అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షులుగాను కార్యదర్శి ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు ఎంపికయ్యారు. ఈ హోదాలో కొండా వెంకటప్పయ్య అఖిల భారత కాంగ్రెస్ కార్యాలయాన్ని బెజవాడకు తరలించారు. జి. 1937 మద్రాస్ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో గెలిచి మద్రాస్ శాసనసభ సభ్యుడై శాసనసభలో భాషా ప్రాతిపదికన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడాలని తొలిగా ప్రవేశపెట్టిన తీర్మానం ఏకగ్రీవంగా నెగ్గింది. వీరు ప్రవేశపెట్టిన తీర్మానం. హెచ్. గుంటూరులోని శారదా నిలయానికి కొండా వెంకటప్పయ్య గారు భారీగా విరాళం ఇచ్చారు. నిన్నో ఈరోజు ఉత్సవాలు జరిగినాయి, శారదా నిలయం ఉత్సవాలు. గొప్ప గొప్ప మేధావులు వచ్చి ప్రసంగించారు. దీనికి కొండా వెంకటప్పయ్య గారు బోలెడంత విరాళం ఇచ్చారు అనేది మనం మర్చిపోకూడదు. 1930 ఉప సత్యాగ్రహ కాలంలో కొండా వెంకటప్పయ్య గారు డిక్టేటర్గా వ్యవహరించారు. మచిలీపట్నం జాతీయ కళాశాల వందేమాతృ ఉద్యమ కాలంలో జాతీయ కళాశాలలు ఏర్పాటు చేసుకోవడం, మన విద్య మన ఎడ్యుకేషన్ అనే దాంట్లో భాగంగా, స్వదేశీ అనే కాన్సెప్ట్లో భాగంగా 1907లో బిపిన్ చంద్ర పాల్చే బందర్ నేషనల్ కాలేజీ స్టార్ట్ చేయబడింది. దీని వ్యవస్థాపకుల్లో కొండా వెంకటప్పయ్య ఒకరు. దీని మొదటి ప్రిన్సిపాల్ గారు కొంపెల్ల హనుమంతరావు గారు. కొంపెల్ల హనుమంతరావు మనకి మొత్తం ఫ్రీడమ్ మూవ్మెంట్లో ఒకే చోట కనబడతారు. అది మచిలీపట్నం నేషనల్ కాలేజీ మొదటి ప్రిన్సిపాల్. ఎన్నిసార్లు అడిగిర్రో అది అడిగారు. మచిలీపట్నం లేదా బందర్ నేషనల్ కాలేజీ వ్యవస్థాపకులు క్రింది వారిలో ఎవరు అని కూడా అడిగారు. కొండా వెంకటప్పయ్య అని ఆన్సర్ పెట్టాలి మీరు. అప్పుడు కోర్టు మచిలీపట్నంలో ఉండేది. అందువల్ల గుంటూరుకు చెందిన కొండా వెంకటప్పయ్య గారు మచిలీపట్నం వెళ్ళి అక్కడే సెట్ అయ్యి అక్కడే కోర్టులో వాదనలు చేసుకుంటూ, ఆయన వృత్తి న్యాయవాదం, అక్కడే ఉండేవారు కొండా వెంకటప్పయ్య గారు. ఆ తర్వాత గుంటూరు కూడా కోర్టు ఏర్పాటు చేయడం వల్ల గుంటూరుకు వచ్చి తన స్వస్థలం పాత గుంటూరులో సెట్ అయిపోయారు కొండా వెంకటప్పయ్య గారు. అయితే వీరు దాన్ని ఏర్పాటు చేశారు. ఇది బిపిన్ చంద్రపాల్ స్టార్ట్ చేయబడిన కొంపెల్ల హనుమంతరావు గారు మొదటి ప్రిన్సిపాల్గా ఉన్న బందర్ నేషనల్ కాలేజీని వారు స్టార్ట్ చేశారు 1907 ప్రాంతంలో. అయితే కొంపెల్ల హనుమంతరావు గారు అక్కడ తప్ప ఎక్కడ కనపడరు. లెజెండ్స్ అని కూడా మనం వెళ్ళనవచ్చు. కొంపెల్ల హనుమంతరావు గారిలో కత్తి పాయింట్ ఏంటంటే వాళ్ళు కూడా లా చదివారు. మీ అందరికీ గుర్తుపెట్టుకోవాలి, ఇండియా అయినా ఏపీ అయినా జాతీయ ఉద్యమంలో పాల్గొన్న చాలామంది నాయకులు 100కి 99 మంది లాయర్లు, బారిస్టర్ పట్టా ఉన్నవాళ్లే. ఎక్కువ మంది లాయర్లు. ఏ వృత్తిలో ఉండేవాళ్ళు అని అడిగాడు ఒకసారి. లాయర్ వృత్తి, న్యాయవాద వృత్తిలో ఉండేవాళ్ళు ఎక్కువ మంది ఫ్రీడమ్ ఫైటర్స్. ఎందుకంటే వాళ్ళు పట్టుకెళ్తే ఇంకోళ్ళు వెళ్ళి బెయిల్ మీద తీసుకొచ్చేవాళ్ళు. అందువల్ల లా చదివేవాళ్ళు బాగా మనవాళ్ళు. గాంధీ గారు కూడా లండన్ వెళ్ళి లా చదివారు. చాలామంది మనవాళ్ళు లండన్ వెళ్ళి లా చదివి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఇంగ్లాండ్ వెళ్ళి. సరే, ఎనీహౌ, కాబట్టి ఇక్కడ కొంపెల్ల హనుమంతరావు గారి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే జాతీయ ఉద్యమ కాలంలో తన న్యాయవాద పట్టా ఇస్తారు కదా, సర్టిఫికెట్, దాన్ని చించి పడేసి ఫ్రీడమ్ మూమెంట్లోకి వచ్చిన క్యాండిడేటు
కొంబెల హనుమంతరావు. అలా ఎవరు న్యాయవాద పట్టాను చించలే ఫ్రీడమ్ మూమెంట్లో. ఏపీలో కనుక గమనిస్తే కొంబెల హనుమంతరావు గారు ఒక్కరే పట్టాను చించి అవతల పడేసి నాకు ఇది వద్దు బ్రిటిష్ వాళ్ళ పట్టా అని చెప్పి ఆయన ఫ్రీడమ్ మూమెంట్లో దుమికారు. మహానుభావులు, లెజెండరీ కొంబెల హనుమంతరావు గారు. రెండోది దాసు కొండ వెంకటప్పయ్య గారి లైఫ్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఈడ. దాసు వెంకట నారాయణ గారితో కలిసి మచిలీపట్నంలో 1902లో వీరు కృష్ణాపత్రిక స్టార్ట్ చేశారు. నిజం 1902లో దాసు వెంకట నారాయణతో కలిసి ఫ్రీడమ్ జాతీయోద్యమ రాజకీయాలు భావాలు వెదజల్లిన మొదటి పత్రిక కృష్ణాపత్రిక. ఈ కృష్ణాపత్రికను కొండ వెంకటప్పయ్య గారు దాసు వెంకట నారాయణ గారితో కలిసి 1902లో మచిలీపట్నంలో వారు ప్రారంభించారు. తర్వాత 1905లో దీని కార్యస్థానం విజయవాడ అని కొంతమంది అంటున్నారు, గుంటూరు అని కొంతమంది అంటున్నారు. ఏదేమైనా విజయవాడ అని పెట్టుకుందాం. విజయవాడలో ఏర్పాటు చేశారు 1905కి. అప్పటికి ముట్నూరి కృష్ణారావు గారు దానికి ఎడిటర్గా ఉన్నారు. మరి 1902లో కృష్ణాపత్రికను దాసు వెంకట నారాయణ, కొండ వెంకటప్పయ్యలు ప్రారంభించగా దీనికి మొదటి ఎడిటర్ ఎవరని అడగవచ్చు. ఖాసా సుబ్బారావు గారు 1902 to 1905. 1905 ముట్నూరి కృష్ణారావు. ఆ తర్వాత ఆ పత్రిక బాగా దీదీప్యమానంగా వెలుగొందింది, ఇప్పటికి కూడా నడుస్తుంది. తర్వాత ఆంధ్ర రాష్ట్ర ఉద్యమానికి ఆద్యులు కూడా కొండ వెంకటప్పయ్యే. కొండ వెంకటప్పయ్య గారి సలహా మేరకే జొన్నవిత్తుల గురునాథం, చట్టి నరసింహారావు గారు, చట్టి CHA TTI ఉన్నవ లక్ష్మీనారాయణ గారు దేశాభిమాని పత్రికలో ఆంధ్ర రాష్ట్ర మ్యాప్ గీశారు. కొండ వెంకటప్పయ్య గారి సలహా మేరకే మరియు వేమవరపు రామదాస్ గారి సలహా మేరకే, వీళ్ళిద్దరి సలహా మేరకే నిడదవోల్లో జరిగిన సభ వేమవరపు రామదాస్ పంతులు గారు అధ్యక్షులు, వారి సలహా మేరకే, కొండ వెంకటప్పయ్య గారి సలహాల మేరకే 1913 మే నెలలో బాపట్లలో మొదటి ఆంధ్ర మహాసభ టౌన్ హాల్లో జరిగింది. కాబట్టి కొండ వెంకటప్పయ్య తిరిగారు, చెప్పారు, దేశవ్యాప్తంగా ఆంధ్ర రాష్ట్రం యొక్క కోరికను, డిజైర్ని వ్యక్తం చేశారు. కానీ ఆంధ్ర రాష్ట్రం చూడకుండానే చనిపోయారు కొండ వెంకటప్పయ్య గారు. సరే, అలానే నెల్లూరు 5వ ఆంధ్ర మహాసభకు వీరు అధ్యక్షులు. ఇందులో ఒక తీర్మానం జరిగింది, మాకు ప్రత్యేక PCC కావాలి అని, ప్రొవిన్షియల్ కాంగ్రెస్ కమిటీ కావాలి, మద్రాస్ కాంగ్రెస్ కమిటీతో మాకు సంబంధం లేదు, మాకు సపరేట్ కావాలి, మా బాధలు మేము చెప్పుకోవడానికి అని ఇందులో పెట్టారు. దీనికి తోడు 1916లో లక్నోలో నేషనల్ కాంగ్రెస్ మీటింగ్ జరిగింది. మితవాదులు అతివాదులు కలిశారు. అందులో ముస్లిం లీగ్ కాంగ్రెస్ కలిసి పోరాటం చేయాలని నిర్ణయించుకున్నాయి. లక్నోలో లక్ ఎట్ నౌ ఈజ్గోల్డ్ లక్నో అన్నాడట సంథింగ్ ఎవరో బాలగంగాధర తిలక్. అతివాదులు మితవాదులు కలిశారు. అక్కడే భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు 1916లో లక్నో మీటింగ్కి వెళ్ళి మాకు సపరేట్ PCC ఇమ్మని గట్టిగా బల్ల గుద్ది చెప్పిన దేవుడు భోగరాజు పట్టాభి సీతారామయ్య. వీళ్ళందరూ తిరుగుతూ ఉన్నారు ఆ రోజు మన కొరకు, మన బతుకుల కొరకు, మన స్వేచ్ఛ కొరకు, మన సాంస్కృతికం కొరకు, మన ఆత్మగౌరవం కొరకు, తమిళులు చేస్తున్న అన్యాయాలకి వ్యతిరేకంగా మన పోరాటాల కొరకు ఆ రోజుల్లో. ఎందుకంటే రాజాజీ గారి వీళ్ళు కానీ మద్రాసు రాజధాని కాబట్టి చాలా ఇబ్బందుల పాలయ్యాం మనం. అందువల్ల మెయిన్ లీడర్స్ అందరూ మామూలు పోరాటం చేయలే. ఈ పోరాటంలో భాగంగా భోగరాజు వారు 1916లో లక్నోలో జరిగిన కాంగ్రెస్ అఖిల భారత నేషనల్ కాంగ్రెస్లో ప్రస్తావించి 1918 జనవరికి సపరేట్ PCCని ఏపీకి లాక్కొచ్చి దానికి 1918 జనవరిలో తెచ్చి దానికి న్యాపతి సుబ్బారావుని అధ్యక్షులుగాను, ఆంధ్ర భీష్మ న్యాపతి సుబ్బారావు గారిని అధ్యక్షులుగాను, అలానే దేశభక్త కొండ వెంకటప్పయ్య గారిని కార్యదర్శిగాను ఏర్పాటు చేయించారు. ఇది గొప్ప విజయం. 5వ దాంట్లో తీసుకున్న నిర్ణయాలు కూడా కీలకం. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రొవిన్షియల్ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి 1918లో కొండ వెంకటప్పయ్య. తర్వాత స్పెషల్ ఆల్ ఇండియన్ కాంగ్రెస్ కాదు, ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం బెజవాడ కాదు, ప్రత్యేక కాంగ్రెస్ కమిటీ కార్యాలయానికి బెజవాడలో ఏర్పాటు చేసి అధ్యక్షులుగా కొండ వెంకటప్పయ్య ఉన్నారు, కార్యదర్శిగా దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య ఉన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ యాన్యువల్ సెషన్స్ కాదు, ఇది ప్రత్యేక కాంగ్రెస్ కమిటీ. విజయవాడలో మార్చారు వీరు. అంటే విజయవాడలో మార్చినందునేమో బహుశా గాంధీ గారు 1921లో విజయవాడ వచ్చి ప్రత్యేక కాంగ్రెస్ కమిటీ మీటింగ్లో పాల్గొని వెళ్ళారు, మీ అందరికీ తెలిసిందే. ఆ తర్వాత కొండా గారి మీద ఇంకొకటి 1937 మద్రాస్ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో గెలిచి మద్రాస్ శాసనసభలో ఆంధ్ర రాష్ట్రం కావాలి అనే తీర్మానాన్ని పెడితే అది ఏకగ్రీవంగా ఆమోదించబడింది మద్రాస్ శాసనసభలో. ఇది కూడా కొండా గారి విజయం. అలానే గుంటూరు శారదా నిలయానికి తమ ఆస్తిని అమ్మి డబ్బులో చాలా వరకు
ఆస్తిని అమ్మి కొండా వెంకటప్పయ్య గారు శారదా నిలయానికి ఇచ్చారు. అలానే మరికొంత ఆస్తిని అమ్మి ఆ డబ్బులను గుంటూరు జిల్లా చెరుగుపల్లి దగ్గర, ఇప్పుడు బాపట్ల జిల్లా చెరుగుపల్లి దగ్గర వినయాశ్రమాన్ని ఏర్పాటు చేశారు. ప్రముఖ గాంధేయవాది స్వామి సీతారాం లేదా గొల్లపూడి సీతారామ శాస్త్రి వారికి వినయాశ్రమంకి స్థలం అదంతా ఏర్పాటు చేశారు కొండా వెంకటప్పయ్య. శారదా నిలయానికి కూడా స్థలాన్ని ఏర్పాటు చేశారు. ఉప్పు సత్యాగ్రహ సమయంలో గాంధీ గారి ఆదేశాల మేరకు నాయకులుగా కోస్తాంధ్ర మొత్తం పర్యటించి ప్రజలను ఉత్తేజితులను చేశారు. కొండా వెంకటప్పయ్య డిక్టేటర్గా పనిచేశారు. కాబట్టి పైన పేర్కొన్న స్టేట్మెంట్లన్నీ నిజం. 2 ఈ స్టేట్మెంట్లలో ఏవేని 5 స్టేట్మెంట్లు నిజం. 3 ఈ స్టేట్మెంట్లలో ఏవేని 2 స్టేట్మెంట్లు తప్పుగా ఉన్నాయి. ఈ పై స్టేట్మెంట్లలో మొదటి 4 స్టేట్మెంట్లు మాత్రమే నిజం. అంటే మీ మీ మైండ్ నరాలు మేధో మదనం ఎంతగా చేస్తే వీటికి ఆన్సర్ చేయగలరు. ఇప్పుడు నాకు తెలుసు కాబట్టి, నేను రాశాను కాబట్టి, నేను చదివాను కాబట్టి నేను ఈజీగా ఉంది నాకు ఇది. కానీ మీరు ఎంతో మైండ్ పాల్గొట్టుకోవాలి. ఎందుకనంటే ఏమో ఇందులో 2 రైట్ ఉన్నాయేమో, ఒకటే తప్పు ఉందేమో, అన్ని రైటో కాదో, సార్ ఎందుకు ఇస్తాడు ఇలా అన్ని రైటు ఇవ్వడం, కాబట్టి ఏదో తప్పులు ఉంటాయి. లేకపోతే వీటిలో ఏ 2 నిజమేమో, ఏ 2 అయినా, లేదా ఏ 4 నిజమేమో. వీటన్ని 4 అంటే 4వదని కాదు, డి అని కాదు, అన్ని స్టేట్మెంట్లలో ఏవైనా ఒక 4 నిజమేమో. ఎందుకంటే ఈ మధ్యలో ట్రెండీ ఇదే. ప్రిలిమ్స్ మీరు రాశారు, ట్రెండీ ఇదే. మొన్న మనకి ఏది మన టీఎస్పిఎస్సి గ్రూప్ 3 ఎగ్జామ్ ట్రెండీ ఇదే, లేటెస్ట్ ట్రెండ్లన్నీ ఇవే. అందువల్ల కాబట్టి క్వశ్చన్ నెంబర్ 1 ఇది. పైన మనం ఇప్పటి వరకు డిస్కస్ చేసుకున్న స్టేట్మెంట్లు అన్నీ కూడా నిజం. ఒకసారి మళ్ళీ మీరు చూస్తుంటే ఈ వీడియో క్లాస్ వింటున్న మీ అందరూ ఒకసారి వెనక్కి వెళ్ళి మళ్ళీ ఒకసారి చూసుకోండి, కొంచెం స్టఫ్ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. ఆంధ్ర రాష్ట్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న మోచర్ల రామచంద్రరావు గారికి సంబంధించిన స్టేట్మెంట్స్ను గమనించండి. ఈయన కూడా ఒక హిడెన్ లెజెండ్ అనుకోవచ్చు. ఒక్కొక్కసారి వీళ్ళు ఒకే టైంలో మెరుస్తారు, అంతే, తర్వాత కనపడరు. కానీ ఆ మెరిసిన పాయింట్ కేక ఉంటుంది. కొప్పెల హనుమంతరావు గారు మచిలీపట్నం జాతీయ కళాశాల ప్రిన్సిపాల్, అంతకన్నా కేక న్యాయవాద పట్టాను చింపి ఫ్రీడంలో దూకారు ఆయన. తర్వాత మళ్ళీ ఎక్కడ మనకు కనపడరు. మోచర్ల రామచంద్రరావు గారు కూడా అంతే. మోచర్ల రామచంద్రరావు గారు కూడా మనకి కీలకమైన 4వ ఆంధ్ర మహాసభ ఎక్కడ జరిగింది? ఇది కాకినాడలో జరిగితే ఈ 4వ ఆంధ్ర మహాసభకు మోచర్ల రామచంద్రరావు గారు అధ్యక్షత వహిస్తే ఇందులో వేమవరపు రామదాస్ పంతులు గారు ప్రవేశపెట్టిన తీర్మానం, ఆంధ్ర రాష్ట్రం కావాలి అనే తీర్మానం పాస్ అయింది ఏకగ్రీవంగా. 4వ దాంట్లో వేమవరపు రామదాస్ పంతులు గారు ప్రవేశపెట్టారు. నాకు ఇంకో డౌట్ ఏంటంటే, మీరు పిచ్చి పిచ్చి పుస్తకాలన్నీ చదివి నా కామెంట్ల కింద పెడుతున్నారు. 26 ఏళ్ల సంధి పాఠం చెప్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్, నౌ డిగ్రీ కాలేజీ ప్రొఫెసర్, హిస్టరీ ప్రొఫెసరే, జాగ్రఫీ ప్రొఫెసరో లేకపోతే పాలిటీ ప్రొఫెసరో కాదు, హిస్టరీ ప్రొఫెసరే. 26 ఏళ్ళు అయింది, 25+1. ఏదో పిచ్చి పిచ్చి పుస్తకాలన్నీ చదివి నాకు కామెంట్ పెడతారు, నన్ను అడుగుతారు. నాకేమో ఒకసారి కోపం వస్తుంది. ఇదేంది చెప్పేది ఏంటి పిల్లలు? ఇంకెలా నిరూపించుకోవాలి? 26 ఏళ్ళ నిరూపించుకోవాల్సింది? చెప్పింది చదవండి. హిస్టరీ ఆఫీసర్ చెబితే ఆ బిట్లు కనపడతాయి అనేది నానుడి. నిజం కూడా. చెప్పేది చదవాలి. సరే, ఎనీహౌ. కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఎవరు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు అనేది ఇంపార్టెంట్. ఏ సభలో అనేది ఇంపార్టెంట్, ఏ ఇయర్ అనేది ఇంపార్టెంట్, అప్పుడు అధ్యక్షుడు ఎవడు అనేది ఇంపార్టెంట్. అధ్యక్షులు ఎవరు, ఐఆమ్ వెరీ సారీ, అధ్యక్షులు ఎవరు అనేది ఇంపార్టెంట్. మహానుభావులు వీళ్ళు, మనమెంత. కనుక ఆంధ్ర రాష్ట్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న మహానుభావులు మోచర్ల రామచంద్రరావు గారికి సంబంధించిన స్టేట్మెంట్స్ గమనించండి. ఇతనిని దక్షిణ భారత గోఖలే అంటారు. దక్షిణ భారత గోఖలే అనేది అసలు మామూలు ఇంపార్టెంట్ కాదు. అంటే ఇంపార్టెంట్ బాగా అని. 1924లో ఢిల్లీ కేంద్ర శాసనసభకు వీరు ఎన్నికయ్యారు. ఢిల్లీ సెంట్రల్ అసెంబ్లీ ఎంపికయ్యారు మోచర్ల రామచంద్రరావు గారు. మామూలు విషయం కాదు. మన సమస్యలు ఢిల్లీలో లేవనెత్తిన మహానుభావుడు. కాకినాడలో 1916లో 4వ ఆంధ్ర మహాసభ అధ్యక్షులు మోచర్ల రామచంద్రరావు గారు. ఇందులో వేమవరపు రామదాస్ పంతులు గారు తీర్మానం పెట్టారు, అది పాస్ అయింది. 4D నిడదవోల్లో రామచంద్రరావు పేట అని ఉన్నది.
ఈ ఏలూరులో రామచంద్రరావుపేట అని ఉన్నది. ఒకటి, పై స్టేట్మెంట్లలో ఏవేని 3 నిజం. 2, పై స్టేట్మెంట్లలో అన్ని నిజం. 3, పై స్టేట్మెంట్లలో ఏవేని 4 నిజం. 4, పై స్టేట్మెంట్లలో సి మాత్రమే నిజం. అరే సార్ సి ఇచ్చిండేంది, మిగతాయి వదిలేసి అంటే సి నిజమా? సి నిజంగానే కొడుతుంది, బట్ మిగతాయి అంత ఉండదులే. దక్షిణ భారత గోఖలే అంటే ఇన్ని ఎందుకంటారు అబ్బా? గోఖలే అంటే గొప్ప పేరు కదా, మనోడిని ఎందుకంటారు? పెరటి తులసి వైద్యానికి పనికిరాదు అన్నట్టుగా దక్షిణ భారత గోఖలే అంటారు అన్నది నిజం. ఢిల్లీ కేంద్ర శాసనసభకు ఎంపికయ్యారన్నది నిజం. 1916 మే నెలలో కాకినాడలో 4వ ఆంధ్ర మహాసభకు అధ్యక్షులు అన్నది నిజం. ఇందులో వేమవరపు రామదాస్ పంతులు గారు ప్రవేశపెట్టిన ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు తీర్మానం ఏకగ్రీవంగా నెగ్గింది అన్నది నిజం. ఏలూరులో రామచంద్రరావుపేట ఉన్నది అన్నది నిజం. నిడదవోలో రామచంద్రరావుపేట అనేది లేదు. కాబట్టి ఇక్కడ ఆన్సర్ పై స్టేట్మెంట్లలో ఏవైనా 5 ఇచ్చాం కాబట్టి ఏవైనా 4 నిజం. 1 తప్పు ఉన్నది, 4 నిజం ఉన్నాయి. అవి ఏవైనా కావచ్చు. మీరు అది ఐడెంటిఫై చేయగలిగారుగా. అందువల్ల ఇది ఆన్సర్ వచ్చి పై స్టేట్మెంట్లో 4 నిజం, తప్పు 1 ఉన్నది. అదేంటంటే నిడదవోలో రామచంద్రరావుపేట లేదు, నిడదవోలో లేదు, ఏలూరులో ఉంది. ఏలూరు 2012 ఆ ప్రాంతాల 2008 ఆ ప్రాంతాల్లో గ్రూప్ 2 పడితే ఉమ్మడి రాష్ట్రంలో ఏలూరులో 10 days ఏపీ హిస్టరీ చెప్పా. త్రివేణి ఇన్స్టిట్యూట్ అని ఉంది మా ప్రసాద్ గారిది, నా ప్రియమైన మిత్రుడు. వారు ఏదో గవర్నమెంట్ జాబ్ కూడా వచ్చింది, ఆ తర్వాత చేస్తున్నారు ప్రసాద్ గారు. త్రివేణి ప్రసాద్ అంటారు వారిని. అందులో 10 రోజులు ఏలూరులో ఏది లాడ్జి తీసుకుని ఉండి 10 రోజులు పాఠం చెప్పి ఆంధ్ర హిస్టరీ పూర్తి చేసి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళా. ఏలూరులో కూడా పాఠం చెప్పా. అప్పుడు మంచి మిత్రులు పరిచయం అయ్యారు, భీమయ్య గారని. అప్పుడు జీకే కరెంట్ అఫైర్స్ చెప్పేవారు. మరి వారు హై స్కూల్ మాస్టర్ అనుకుంటా, స్కూల్ అసిస్టెంట్ అనుకుంటా. ఇలా ఇది చూస్తూ ఉంటే వారి స్టూడెంట్లు ఎవరైనా, ప్రసాద్ గారి స్టూడెంట్లు, వారికి వీడియో చేరవేయండి, రఫీ సార్ మిమ్మల్ని స్మరించుకున్నారు అని చెప్పండి. నాకు అన్నం పెట్టారు 10 రోజులు వాళ్ళు ఏలూరులో. సరే, అందువల్ల ఏలూరుని మర్చిపోలేను. సరే, 3వ ప్రశ్న. ఆంధ్ర రాష్ట్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న ఆంధ్ర భీష్మ న్యాపతి సుబ్బారావు గారి విషయంలో ఈ క్రింది వ్యాఖ్యానాలను గమనించండి. ఏ, ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ న్యాయవాద పట్టాను పొందిన తొలి కోస్తా జిల్లాల వ్యక్తి. బి, నేటికి నడుస్తున్న ది హిందూ పత్రిక వ్యవస్థాపకుల్లో ఒకరు. ఈ పత్రిక 1878లో స్టార్ట్ అయింది. సి, 1881లో కందుకూరి వీరేశలింగం స్థాపించిన హితకారిణి సమాజం యొక్క మొదటి కార్యదర్శి ఆంధ్ర భీష్మ న్యాపతి సుబ్బారావు గారు. డి, మద్రాస్ ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్కి వరుసగా 3 సార్లు ఎన్నికయ్యారు న్యాపతి సుబ్బారావు. ఈ 1914లో విజయవాడలో జరిగిన 2వ ఆంధ్ర మహాసభకు వారు అధ్యక్షులు. ఎఫ్, 1918లో ఏర్పడిన ఆంధ్ర ప్రొవిన్షియల్ కాంగ్రెస్ కమిటీకి న్యాపతి సుబ్బారావు గారు అధ్యక్షులు. న్యాపతి సుబ్బారావు గారు కార్యదర్శి, నేను ఇచ్చింది కార్యదర్శి. ఆ తర్వాత క్వశ్చన్లు ఏవి? ఆప్షన్లు. జి, గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఆంధ్ర పాలిటిక్స్ అని వీరు పిలువబడ్డారు. గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఆంధ్ర పాలిటిక్స్ అని వీరు పిలువబడ్డారు. మళ్ళీ ఒకసారి చెప్తాను, న్యాపతి సుబ్బారావు ఆంధ్ర భీష్మ అంటారు. అందువల్లే గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఆంధ్ర పాలిటిక్స్. ప్లీజ్ ఈ టైటిల్ గుర్తుపెట్టుకోండి. అంతకుముందు మోచల రామచంద్రరావు గారు దక్షిణ భారత గోఖలే. అంతకుముందు కొండా వెంకటప్పయ్య గారు దేశభక్త. ప్లీజ్. సరే, మళ్ళీ మరోసారి ఆంధ్ర రాష్ట్ర ఉద్యమంలో 3వ ప్రశ్నలో ఉన్నాను నేను. ప్రామినెంట్ లీడర్స్ ఆఫ్ ఆంధ్ర మూమెంట్ అనే టాపిక్ ఈరోజు మనం టెస్ట్ సిరీస్ కింద ఇచ్చుకోవడం జరిగింది. మీరు రాశారు, దాని గురించి హిస్టరీ ఆఫీసర్ మీ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు. ఎస్, ఆంధ్ర రాష్ట్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న ఆంధ్ర భీష్మ న్యాపతి సుబ్బారావు విషయంలో ఈ క్రింది వ్యాఖ్యానాలను లేదా వాక్యాలను లేదా స్టేట్మెంట్లను గమనించండి. ఏ, ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ న్యాయవాద పట్టాను పొందిన తొలి కోస్తా జిల్లాల వ్యక్తి. నేటికి నడుస్తున్న హిందూ పత్రిక వ్యవస్థాపకుల్లో ఒకరు. 1881లో కందుకూరి వీరేశలింగం స్థాపించిన హితకారిణి సమాజపు కార్యదర్శి. మద్రాస్ ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్కి వరుసగా 3 పర్యాయాలు ఎన్నికయ్యారు. మద్రాస్ శాసనసభకు. 1914 విజయవాడలో జరిగిన 2వ ఆంధ్ర మహాసభకు వీరు అధ్యక్షులు. 1918లో ఏర్పడిన ఆంధ్ర ప్రొవిన్షియల్ కాంగ్రెస్ కమిటీకి న్యాపతి సుబ్బారావు కార్యదర్శి. గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఆంధ్ర పాలిటిక్స్గా పిలువబడ్డారు. చెప్పండి ఈ స్టేట్మెంట్లలో. ఆన్సర్లు పక్కన పెట్టండి. ABCDEలు నిజం కాదు. 2 DFలు మాత్రమే నిజం. 3 G ఒకటే తప్పు, మిగిలినవన్నీ నిజం. పైన ఇచ్చిన వ్యాఖ్యానాలన్నీ నిజం. అయితే ఇక్కడ చూడండి, జాగ్రత్తగా చూడండి. చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. ABCDE 5, 6, 7 మొత్తం 7 ఆప్షన్స్ ఇచ్చా.
7 ఆప్షన్స్లో 7 స్టేట్మెంట్స్లో ఒక్క స్టేట్మెంట్ తప్పు ఉంది. ఆప్షన్ల కింద ఇచ్చింది వదిలేసేయండి. ఇక్కడ తప్పు పడింది ఆప్షన్స్ కిందది. ఆప్షన్స్ కాసేపు పక్కన పెట్టండి. ఈ ఎఫ్జి 7 స్టేట్మెంట్స్. ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ కోస్టల్ ఏరియాలో న్యాపతి సుబ్బారావు గారు న్యాయవాద పట్టా పొందిన తొలి కోస్తా జిల్లాల వ్యక్తి. చాలా సీనియర్. హిందూ పత్రిక ఇప్పటికీ నడుస్తుంది. అది మన తెలుగు ఆయన న్యాపతి సుబ్బారావు గారు పెట్టారు అంటే గర్వం. ఇంకో ఇద్దరితో కలిసి పెట్టారు. ఇప్పటికీ నడుస్తుంది హిందూ. ఏంటి అవునా? అవునా? ఎస్ అవును. 1891లో కందుకూరి వీరేశలింగం స్థాపించిన హితకారిణి సమాజం మొదటి కార్యదర్శి న్యాపతి సుబ్బారావు. మద్రాస్ ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్కి వరుసగా 3 సార్లు ఎన్నికయ్యారు. ఎస్. విజయవాడలో జరిగిన 2వ ఆంధ్ర మహాసభకు అధ్యక్షులు కూడాను. ఎస్. గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఆంధ్ర పాలిటిక్స్గా పిలువబడ్డారు న్యాపతి సుబ్బారావు. ఎస్. అదే ఆంధ్ర భీష్మ. కానీ తప్పు ఏంటంటే 1918లో ఏర్పడిన ఆంధ్ర ప్రొవిన్షియల్ కాంగ్రెస్ కమిటీకి న్యాపతి సుబ్బారావు అధ్యక్షులు, కార్యదర్శి కాదు. కార్యదర్శి కొండా వెంకటప్పయ్య గారు. ఈ పాయింట్ కూడా బాగా ఇంపార్టెంట్, బాగా వస్తుంది అందువల్ల. కాబట్టి ఈ ఇచ్చిన ABCDEFG 3, 3, 6, 7 ఈ 7 ఆప్షన్స్లో 6 నిజంగా ఉన్నాయి. 6 నిజమైనవి, ఒకటి మాత్రమే తప్పు. ఆ తప్పు ఏంటంటే 1918లో ఏర్పడిన ఆంధ్ర ప్రొవిన్షియల్ కాంగ్రెస్ కమిటీకి న్యాపతి సుబ్బారావు అధ్యక్షులు, కార్యదర్శి కాదు. ఎస్. ఇది 3వ ప్రశ్న. నెక్స్ట్ 4. జాతీయ రాజకీయాల్లో మరియు ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన బయ్యారం నరసింహం వెంకట శర్మకు సంబంధించి క్రింది స్టేట్మెంట్లను పరిశీలించండి. మనకి బయ్యారం వెంకట నరసింహ శర్మ గారు 2 చోట్ల కనపడతారు. ఒకటి ఆంధ్ర మహాసభకు మొదటి అధ్యక్షులు బాపట్లలో 1913 మే నెలలో. రెండోది వీరు ప్రముఖ మితవాది. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు, బరంపురం వరకు, గంజాం, పర్లకిమిడి, బరంపురం అప్ టు అక్కడ వరకు వీరు కీలక పాత్ర పోషించారు. ఓ మాట చెప్పాలంటే అక్కడ వరకు వారు చెప్పింది ఆ రోజు శాసనం అంతే. అంటే అది డిక్టేటర్షిప్ కాదు, మళ్ళీ జాతీయ ఉద్యమ రాజకీయాలు, బ్రిటిష్ వాడికి వ్యతిరేకంగా. ఇందులో స్టేట్మెంట్స్ ఇచ్చాను. 1 ఏ ఇతను 1913 బాపట్లో జరిగిన మొదటి ఆంధ్ర మహాసభకు అధ్యక్షులు. బి జాతీయోద్యమ రాజకీయాల్లో ప్రముఖ మితవాది ఫ్రమ్ విశాఖపట్నం. సి 1923లో బ్రిటిషర్స్ చే నైట్ కమాండర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఇండియా అని బిరుదు పొందారు. అంటే మామూలు కట్ చేస్తే ది స్టార్ ఆఫ్ ఇండియా బిరుదు పొందారు అని ఉంటుంది పుస్తకాల్లో. డి 1920లో వైస్రాయ్ లార్డ్ చేమ్స్ఫర్డ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో సభ్యులు. ఈ ఆంధ్ర విశ్వవిద్యాలయపు మొదటి జనరల్ బాడీ సమావేశానికి అధ్యక్షులు. మొత్తం ఇప్పుడు ఇందులో ఎన్ని ఇచ్చా? 1, 2, 3, 4, 5 ఇచ్చా. 5 ఆప్షన్స్ ఇచ్చి పరీక్షల్లో ఇలా ఇవ్వరో. పరీక్షలు ఇచ్చేది 4 ఆప్షన్సే. మోర్ ఇన్ఫర్మేటివ్, మీరు జీర్ణం చేసుకోవడానికి ఇలా ఇవ్వడం జరిగింది నేను. ఈ స్టేట్మెంట్స్లో మ్యాక్సిమం అన్నీ కరెక్టే ఉంటాయి. కారణం ఏమిటనగా మీకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలిస్తే అక్కడ వాళ్ళు ఇచ్చే ఏ నిజం, బి నిజం, లేకపోతే ఏబి నిజం, లేకపోతే 2 బి మాత్రమే నిజం, ఇలా అడిగినప్పుడు మీరు ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సరే, వీటిల్లో ఏ మరియు బి నిజం, ABCD నిజం, పై ఆప్షన్లలో అన్ని నిజం, పై ఆప్షన్లలో ఏవేని 3 నిజం. ఏంటి? బయ్యా నరసింహ శర్మ గారి గురించి. ఇతను 1913లో బాపట్లో జరిగిన మొదటి ఆంధ్ర మహాసభకు అధ్యక్షులు. నో డౌట్ ఎట్ ఆల్. కొండా వెంకటప్పయ్య గారు, వేమవరపు రామదాస్ పంతులు గారి సలహా మేరకు వీరు అధ్యక్షత వహించారు. బి జాతీయోద్యమ రాజకీయాల్లో ప్రముఖ మితవాది. అవును, విశాఖపట్నం. బిపిన్ చంద్రపాల్ 1907లో వందేమాతర ఉద్యమ కాలంలో మొట్నూరి కృష్ణారావు కృష్ణపత్రిక ద్వారా బిపిన్ చంద్రపాల్ గారిని ఏపీకి ఆహ్వానించినప్పుడు, బిపిన్ చంద్రపాల్ గారు వచ్చినప్పుడు మొదటి మీటింగ్ వారు విజయనగరంలో పెట్టినప్పుడు ఆ మీటింగ్ అటర్ ఫ్లాప్ అయింది. కారణం ఏంటంటే బిపిన్ చంద్రపాల్ అతివాది. ఆ ఏరియా మొత్తం ఆ రోజు బయ్యా నరసింహశర్మ గారి స్టోరీ నడుస్తుంది. ఈయన మితవాది. అందువల్ల అతివాది వచ్చారు, మితవాదులు ఎవరు వెళ్ళకండి మీటింగ్ అని చెప్పి ఈయన చెప్పారు. ఆ రోజుల్లో అతివాదులు మితవాదులకు పడిచేసేది కాదు. అందువల్ల ఆ మీటింగ్ సక్సెస్ కాల బిపిన్ చంద్రపాల్. అందువల్ల తట్టబుట్ట సర్దుకుని నేను వెళ్ళిపోతాను నేను ఉండా అని చెప్పి ఎదురు తిరిగాడు. లేదు, విశాఖపట్నంలో మీటింగ్ పెడదాం, సముద్రపు ఘోషకి జనఘోష తోడైతే మామూలు డబల్ ఘోష అయింది, అందువల్ల మీరు ఉండాలి అని చెప్పి బిపిన్ చంద్రపాల్ని మళ్ళీ తిరిగి విశాఖపట్నానికి లాక్కొచ్చారు. అలా ఆయన మద్రాస్ వరకు పర్యటించారు. కాబట్టి అంతటి ఘనుడు, గొప్ప ఆయన మన బయ్యారం. ఆ తర్వాత 1923లో బ్రిటిషర్చే నైట్ కమాండర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద స్టార్ ఆఫ్ ఇండియా, అంటే బ్రిటిష్ వాళ్ళు కొంతమందికి బిరుదులు ఇచ్చేవాళ్ళు వాళ్ళ ప్రతిభను మెచ్చి.
అందువల్ల స్టార్ ఆఫ్ ఇండియా బిరుదు ఇచ్చారు. ఆ తర్వాత 20లో వైస్రాయ్ లార్డ్ చేమ్స్ఫోర్డ్, అంటే 1919 మాంటింగ్ చేమ్స్ఫోర్డ్ చట్టం ప్రకారం ఒక ముక్కలో చెప్పాలంటే వైస్రాయి అని ఉంటాడు, మీ అందరికీ తెలిసిందే. ఈ వైస్రాయి కార్యనిర్వాహక మండలి ఉంటుంది, ఎగ్జిక్యూటివ్ బాడీ. ఆ బాడీలో నలుగురే ఉంటారు, నలుగురు ఏడుగురో ఉంటారు. అది ఇండియన్ హిస్టరీ బిట్, అది ఇండియన్ ఫ్రీడమ్ మూమెంట్ అనుకోండి. అందులో మన తెలుగు ఆయనకు స్థానం దొరికింది. ఆయనే మన బయ్యారం వెంకట నరసింహ శర్మ. ఇందులో స్థానం దక్కాలంటే మామూలు విషయం కాదు. ఇది తక్కువ మంది ఉంటారు ఇందులో. వీళ్ళు వైస్రాయికి సైతం సలహాలు ఇస్తారు. ఇప్పుడు అర్థమై ఉంటుంది గ్రేట్నెస్ ఆఫ్ బయ్యా నరసింహేశ్వర శర్మ. కాబట్టి ఇది కూడా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ ఇది. అలానే ఆంధ్ర విశ్వవిద్యాలయపు మొదటి జనరల్ బాడీ సమావేశం జరగగా దానికి అధ్యక్షులు కూడా బయ్యా నరసింహ శర్మ గారే. అందువల్ల పై స్టేట్మెంట్లు అన్నీ కూడా నిజం. ముఖ్యంగా బాపట్ల మనం ఇంత చెబుతున్నాం. బాపట్ల మీటింగ్కి ఆంధ్ర మహాసభకి అధ్యక్షులు. ఎస్, అది బాగా గుర్తుపెట్టుకోండి. 1920లో వైస్రాయ్ లార్డ్ చేమ్స్ఫోర్డ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ఈయన సభ్యుడిగా అపాయింట్ అయ్యాడు అనేది కూడా అన్నీ ఈ స్టేట్మెంట్లన్నీ నేను శోధించి సాధించి స్కాన్ చేసి ఏం కావాలో మీకు అది ఇందులో నేను రాయడం జరిగింది. నాలుగో దానికి పై స్టేట్మెంట్లన్నీ నిజం. నెక్స్ట్ 5, ఆంధ్ర రాష్ట్ర ఉద్యమంలో విస్తృతంగా పాల్గొన్న కాశీనాథు నాగేశ్వరరావు పంతులకి సంబంధించిన వాక్యాలను పరిశీలించండి. కాశీనాథు నాగేశ్వరరావు గారు వంతు వచ్చింది. ఇప్పుడు వారిని తీసుకొచ్చే బోర్డు మీదకి. దేశోద్ధారక కాశీనాథు నాగేశ్వరరావు పంతులు గారి బిరుదు విశ్వదాత. అలానే ఇతనికి విశ్వదాత బిరుదు ఇచ్చింది మహాత్మా గాంధీ. బి, ఆంధ్రపత్రిక, భారతీ సాహిత్య మొట్టమొదటి మాసపత్రికలు వీరు ప్రారంభించినవే. సి, కాశీనాథు నాగేశ్వరరావు బిల్డింగ్ పేరు శ్రీబాగ్. డి, 1893లో ముంబైలో అమృతాంజన్ లిమిటెడ్ని కాశీనాథ్ నాగేశ్వరరావు పంతులు గారు ప్రారంభించారు. ఈ 1926లో ఆంధ్ర గ్రంథమాల అనే పుస్తకాల ప్రచురణ సంస్థను ఏర్పాటు చేశారు. ఎఫ్, శ్రీబాగ్ ఒడంబడిక 1937 నవంబర్లో ఆంధ్ర రాయలసీమ నాయకుల మధ్య జరిగింది, మీ అందరికీ తెలుసు. ఈ ఒడంబడికకు కార్యస్థానం శ్రీబాగ్ అనే గృహం. ఈ గృహం కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు గారిది కాగా తన గృహంలో ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి ఇరు ప్రాంతాల నాయకులను కూర్చోబెట్టి ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు యాక్షన్ ప్లాన్ను కుదిర్చారు కాశీనాథు నాగేశ్వరరావు పంతులు గారు. అనంతరం ఏప్రిల్ 11, 1938లో చనిపోయారు. ఒక 1 year తేడాతో. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు రూపం దాల్చక ముందే చనిపోయారు. నిజానికి శ్రీబాగ్ ఒడంబడిక వల్లనే అనంతరం 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. 1, పై వ్యాఖ్యానాలన్నీ నిజం. 2, డి ఒక్కటే నిజం కాదు. 3, ABCD మాత్రమే నిజం. 4, EFలు నిజం కాదు. అంటే ఇక్కడ మనకి మైండ్ బాగా పెట్టాలి. ఈ స్టేట్మెంట్స్ పై వ్యాఖ్యానాలన్నీ నిజం, డి ఒకటే నిజం కాదు, ABCD మాత్రమే నిజం, EFలు నిజం కాదు. ఇక్కడే టైం మొత్తం కొలాప్స్ అయింది. ఈ క్వశ్చన్లు ఏమంటారంటే, ఓ మాట చెప్పాలంటే టైం వేస్ట్ క్వశ్చన్లు అంటారు వీటిని. కానీ టైం వేస్ట్ అనుకుని వదిలేశారు. ఇవే రేపు బోవ పెట్టే ఇవన్నీ మనకి హోదాని, ఒక అంతస్తుని, ఒక లైఫ్ని, ప్రజలకు సేవ చేసే ఒక మంచి లక్ష్యాన్ని, పెద్ద లక్ష్యాన్ని, ప్రజలకు సేవ చేయడం కోసమే గవర్నమెంట్ జాబ్లోకి వెళ్తున్నాం మనం. అది అసలు అల్టిమేట్ మోటో. దాంతోపాటు జీవనోపాధి కూడా లభిస్తుంది. అందువల్ల ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇలా ఇచ్చినప్పుడు ఎక్కువ టైం తినేస్తుంది. అయితే 4 స్టేట్మెంట్లేగా వాళ్ళు ఇచ్చేది, కాబట్టి యూ డోంట్ వరీ. కాబట్టి 4 స్టేట్మెంట్లు అయినా టైం తినేస్తుంది. అందువల్ల సబ్జెక్ట్ మీద కమాండింగ్ ఉంటే ఈ ఆన్సర్ చేసేస్తాం. అందువల్లే చాలాసార్లు నేను చెప్తుంటా, కాన్సెప్ట్ బేస్డ్ ఆబ్జెక్టివ్ బిట్స్ ఎక్కువ, ఈ తరహా బిట్స్ ఎక్కువ ఎగ్జామ్స్లో ప్రస్తుతం వస్తున్నాయి అని చెప్పి మీకు నేను చెప్పేది అదే. కనుక సబ్జెక్ట్ చదివి ఉంటే, ఇప్పుడు కాశీనాథ నాగేశ్వరరావు పంతులు గారి గురించి పూర్తిగా మీరు తెలుసుకుని ఉంటే తప్ప దీన్ని ఆన్సర్ చేయలేరుగా, ఏవి నిజం కాదు అనేది. అందువల్ల ఇప్పుడు చూద్దాం మళ్ళీ మరోసారి విస్తృతంగా. దేశోద్ధారక కాశీనాథ నాగేశ్వరరావు పంతులు గారి బిరుదు విశ్వదాత. బాగా గుర్తు. ఈయన చేతికి ఎముక లేకుండా దానాలు చేసేవాళ్ళు. విచిత్రం ఏంటంటే, ఆంధ్ర ప్రామినెంట్ లీడర్స్లో, జాతీయోద్యమ లీడర్స్లో, ఆంధ్ర మూవ్మెంట్ లీడర్స్లో మంచి వ్యాపారవేత్త, మంచి బిజినెస్ మెన్ కాశీనాథ నాగేశ్వరరావు పంతులు గారు. నేపతి సుబ్బారావు గారు కాదు, మంచి బిజినెస్ మెన్. ఆంధ్ర పత్రిక వీరిదే, అలానే అమృతాంజన్ లిమిటెడ్ వీరిదే,
అమృతాంజను మొన్నటి దాకా అమృతాంజను ఇళ్లల్లో ఉండేది. జెండు బామ వచ్చింది, ఇప్పుడు ఏదో శాస్త్రీయ బామ అంటున్నారు. మళ్ళీ చదివి తలనొప్పి వస్తే ఆ అమృతాంజన్ లిమిటెడ్ వీరి సొంతది. వచ్చే ప్రతి డబ్బు పేదలకు పంచారు ఈయన. అందువల్ల గాంధీ గారు ఈయనను విశ్వదాత అని ఈయనని పొగిడారు మహాత్మా గాంధీ. అలానే భారతి అనే సాహిత్య మాసపత్రికను నడిపారు ఈయన. హైదరాబాద్లో చిక్కడపల్లిలో ఉన్న మీరందరూ, అశోక్ నగర్లో ఉన్న మీరందరూ ఒకసారి చిక్కడపల్లి లైబ్రరీకి వెళ్ళి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళండి. ఫస్ట్ ఫ్లోర్లో భారతి అనే మాసపత్రికలు ఉంటాయి కట్టలు కట్టి. ఎప్పుడో ఆగిపోయింది, ఒకసారి చూడండి, చాలా బాగుంటుంది. దానికి కాశీ నాగేశ్వరరావు గారే ఎడిటర్. అలాగే ఆంధ్రపత్రికను, వీరి ఇంటి పేరు శ్రీబాగ్ ఉడంబడికి ఏడే జరిగాయి. ఆ తర్వాత 1926లో ఆంధ్ర గ్రంథమాల అనే ఒక పుస్తకాల ప్రచురణ సంస్థను ఏర్పాటు చేసి, ఆ రోజుల్లో పుస్తకాలు రాయగలరు, ప్రచురణ చేసుకోవాలంటే డబ్బులు ఉండాలి. ఈయన వ్యాపారవేత్త కాబట్టి డబ్బులు వాళ్ళకి రాసిన వాళ్ళకి ఇచ్చి పుస్తకాలు ప్రచురించి అమ్మేవాళ్ళు. జనాల దగ్గరికి ఉచితంగా కూడా అప్పుడప్పుడు దానాలు చేశారు బాగానే కాశీనాథు నాగేశ్వరరావు పంతులు గారు. కనుక పై వ్యాఖ్యానాలన్నీ నిజం, ఆన్సర్ వచ్చి పై స్టేట్మెంట్లన్నీ నిజం అనేది ఆన్సర్. రైట్ నాన్న, అన్నీ నిజం రా. ఒకసారి వెనక్కి వెళ్ళి మళ్ళీ ఒకసారి చదువుకుంటూ, ఒకసారి వెనక్కి వెళ్ళి వీడియోకి టాపి వెనక్కి వెళ్ళి మళ్ళీ చూసుకుంటారండి. 6వ ప్రశ్న, 1937 శ్రీబాగ్ ఉడంబడికపై సంతకం చేసిన రాయలసీమ తరపున చేసిన వారిలో కల్లూరి సుబ్బారావు గారు ఒకరు. వీరికి చెందిన స్టేట్మెంట్స్ను పరిశీలించండి. ఇప్పుడు కల్లూరి సుబ్బారావు గారిలోకి వచ్చాం. అప్పుడు అనంతపురం కలెక్టర్ రూదర్ఫోర్డ్ చే లయన్ ఆఫ్ కాంగ్రెస్ టైగర్ కాదు, కాంగ్రెస్ సింహం అని సంబోధించబడ్డారు. 2 బి, జైల్లో ఉండి గ్రాడ్యుయేట్ విద్యను పూర్తి చేశారు. అందువల్ల డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ మన కల్లూరి సుబ్బారావు గారిని ప్రిజన్ గ్రాడ్యుయేట్ అని ముద్దుగా పిలిచారట, ప్రిజన్ గ్రాడ్యుయేట్. ఆ తర్వాత కల్లూరి సుబ్బారావు గారిని రాయలసీమ పితామహులు అంటారు. వీరు లోకమాన్య పత్రికకు సంపాదకులు. రైట్. అప్పట్లో అనంతపురం కలెక్టర్ చే కల్లూరి సుబ్బారావు గారు రూదర్ఫోర్డ్, అప్పుడు అనంతపురం కలెక్టర్ రూదర్ఫోర్డ్ అంటే ఈయన సబ్ కలెక్టర్గా గుంటూరు చేశారు రూదర్ఫోర్డ్. ఆ తర్వాత అల్లూరి సీతారామరాజు మీద స్పెషల్ కమిషనర్గా వెళ్ళారు. ఆ తర్వాత అనంతపురం కలెక్టర్గా వచ్చారు రూదర్ఫోర్డ్. రూదర్ఫోర్డ్, నాలాంటి సీతారామరాజులను చంపితే వందలాది వేలాది మంది సీతారామరాజులు పుట్టుకొస్తారు, వందే మాతరం వందే మాతరం వందే మాతరం అంటూ అల్లూరి సీతారామరాజు గారు కొయ్యూరులో జరిగిన ఎన్కౌంటర్లో, వెస్ట్లోనే ఈస్ట్లోనే ఉంది కొయ్యూరు, అక్కడ జరిగిన ఎన్కౌంటర్లో చనిపోయారు మహానుభావులు, లెజెండ్ అల్లూరి సీతారామరాజు. ఈయన దోచుకున్న మొట్టమొదటి పోలీస్ స్టేషన్ ఏది? 1922 ఆగస్టు 22 చింతపల్లి పోలీస్ స్టేషన్. ఎందుకు దోచుకున్నారు? ఆయుధాలు కావాలి పోరాట వీరులకి. అందులో ఆయుధాలు తీసుకెళ్ళి ఆయుధాల ద్వారా పోరాటం చేసి, పోలీస్ స్టేషన్ల మీద వారు ఎందుకు దాడి చేసేవాళ్ళంటే ఆయుధాల కోసం. అక్కడ ఉన్న ఎస్ఐ కానిస్టేబుల్స్ వీళ్ళను చంపడానికి కాదు, ఆయుధాలు తీసుకుని వెళ్ళడానికి వచ్చేవాళ్ళు. అన్నవరం, అడ్డతీగల, రాజవొమ్మంగి, కేడిపేట, కృష్ణదేవపేట, ఫస్ట్ చింతపల్లి. 1922 ఆగస్టు 22. రైట్. అప్పటి అనంతపురం కలెక్టర్ రూదర్ఫోర్డ్ చే లైన్ ఆఫ్ కాంగ్రెస్ అని పిలువబడ్డారు. ఎస్. రేపు సడన్గా అడుగుతాడు, లైన్ ఆఫ్ కాంగ్రెస్గా పిలువబడిన ఆంధ్ర నాయకుడు, ఆంధ్ర ఉద్యమ నాయకుడు ఏం పెడతాం? దక్షిణ భారత గోఖలే ఏం పెడతాం? జైల్ గ్రాడ్యుయేట్ అని పిలువబడింది ఎవరు? డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ చే ఎవరిని పెడతాం? ఆంధ్ర భీష్మ అంటే పెడతాం, ఆ దేశభక్త అంటే పెడతాం, ఆంధ్రరత్న అంటే పెడతాం. ఇలాంటివి అడిగినప్పుడు ది స్టార్ ఆఫ్ ఇండియా అని పిలువబడిన ఆంధ్ర ప్రామినెంట్ నాయకుడు ఎవరు అని పెడితే ఏం పెడతాం చెప్పండి? బయారం నరసింహ శర్మ అని పెడతాం. ఇప్పుడు మనం ఎందులో ఉన్నాం? కాశీనాథ్ నాగేశ్వరరావు పంతులు గారిలో ఉన్నాం. కాబట్టి పైన ఇప్పుడు మనం డిస్కస్ చేసిన స్టేట్మెంట్స్ అన్నీ నిజం. ఆ తర్వాత ఇప్పుడు మనం కల్లూరి సుబ్బారావు గారిలో ఉన్నాం. రూదర్ఫోర్డ్ లైన్ ఆఫ్ కాంగ్రెస్ అని పిలిచారు. అలానే జైల్లో పట్టభద్రుడు అని పిలిచారు రాజేంద్ర ప్రసాద్. సంబుక్సేస్ రాజాజీ కాదు, రాజేంద్ర ప్రసాదే పిలిచారు. వీరు లోకమాన్య పత్రికకు సంపాదకులు కూడా. ఎవరు? కల్లూరి సుబ్బారావు. వీరిని రాయలసీమ పితామహులు అని కూడా అంటారు. కాబట్టి ఏబిసిడి అంటే పై స్టేట్మెంట్లన్నీ కూడా నిజం. ఆ తర్వాత 7 1953 ఆంధ్ర రాష్ట్ర ఉద్యమాన్ని తొలుత తీవ్రంగా వ్యతిరేకించి అనంతరం తన సంపూర్ణ మద్దతు ఇచ్చిన పాన్గల్ రాజా బ్రాకెట్ రాజా రమణీయం గార్కి సంబంధించిన స్టేట్మెంట్లను ఒకసారి చదవండి. ఇప్పుడు మన హీరో, మన లెజెండ్, మన ప్రామినెంట్ లీడర్ పాన్గల్ రాజా. ఈ 7వ ప్రశ్నలో ఆయన మీ ముందుకు తీసుకొచ్చాను, అనేక స్టేట్మెంట్లు ఇచ్చాను. 1915లో విశాఖపట్నంలో జరిగిన 3వ ఆంధ్ర మహాసభకు అధ్యక్షులు.
బి పాన్గల్ రాజా సీఎం కాలంలోనే వారు సీఎంగా జస్టిస్ పార్టీ తరపున మద్రాస్ సీఎంగా పనిచేస్తున్న కాలంలోనే ఆంధ్ర యూనివర్సిటీ బిల్లు చట్టమైంది 1925 లోపట. సి మద్రాసులో ప్రసిద్ధి చెందిన టీ నగర్ త్యాగరాయ చెట్టి నగర్ ఏర్పాటుకి పాన్గుల రాజా గారు కారకులు. టీ నగర్ అని ఉంటుంది మద్రాసులో. డి త్యాగరాయ చెట్టి ఫౌండర్ మరియు ప్రెసిడెంట్ జస్టిస్ పార్టీ 1916లో పాన్గల్ రాజా. ఏ మరియు బి నిజం, సి మరియు డి ఫాల్స్లు, బి ఒకటే నిజం, ఏబిసిడి 4 నిజం. ఆన్సర్ వచ్చి ఏబిసిడి 4 కూడా నిజం. ఇక్కడ విశేషం ఏంటంటే విశాఖపట్నంలో జరిగిన మూడవ ఆంధ్ర మహాసభకు అధ్యక్షులై పాన్గల్ రాజా, వీరు శ్రీకాళహస్తి రాజా, పాన్గల్ రాజా, వీరు ఎక్కువగా తమిళులతో ఉండడం వల్ల, జస్టిస్ పార్టీలో ఉండడం వల్ల తమిళ వాసనలు ఎక్కువ పాన్గల్ రాజాలో. పాన్గల్ రాజా అసలు యాక్చువల్గా జస్టిస్ పార్టీ ఆంధ్ర ఉద్యమాన్ని అసలు ఒప్పుకోవాలా, పార్టీయే ఒప్పుకోవాలా. అందులో భాగం బొబ్బిల్ రాజా కూడా ఒప్పుకోలేదు తొలి దశలో, మనం చెప్పుకున్నాం. కాబట్టి జస్టిస్ పార్టీలో ఉండి తీవ్రంగా వ్యతిరేకించారు పాన్గల్ రాజా. మద్రాసులో ఏర్పడిన పార్టీ జస్టిస్ పార్టీ. ఒక రకంగా చెప్పాలంటే బ్రాహ్మణ వ్యతిరేక పార్టీ జస్టిస్ పార్టీ. దీన్ని 1916లో మద్రాసులో పిట్టు త్యాగరాయ చెట్టియార్ అండ్ మన పాన్గల్ రాజా వీళ్ళందరూ కలిసి ఫామ్ చేశారు. అందులో మద్రాసులో టీ నగర్ అని ఉంటుంది, త్యాగరాయ చెట్టి నగర్ దాని పేరు. దీని రూపకర్త కూడా పాన్గల్ రాజానే. ఎందుకంటే పాన్గల్ రాజా, త్యాగరాయ చెట్టి వీళ్ళందరూ కూడా జస్టిస్ పార్టీని స్థాపించారు 1916లో. బ్రాహ్మణులకు వ్యతిరేకంగా మిగతా కులాల వారు కూడా రాజకీయాల్లో రాణించాలని, రాజకీయ సమానత్వం రావాలని. కాబట్టి ఈ నేపథ్యంలో వారు విశాఖపట్నంలో 3వ మీటింగ్ పెడితే ఆంధ్ర మహాసభ వచ్చి వారు జస్టిస్ పార్టీ వ్యతిరేకిస్తున్నా, తమిళనాడు మొత్తం వ్యతిరేకిస్తున్నా, వీరు మీ పోరాటం సహేతుకమైందే అని చెప్పడం చాలా ధైర్యం కావాలి. ఆ రోజుల్లో వారు చెప్పారు. అప్పటి నుంచి ఇంకా ఊపందుకుంది ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం. తర్వాత ఆంధ్ర యూనివర్సిటీ పాస్ అయింది ఈయన కాలంలోనే, ఏప్రిల్ 25న. తర్వాత ఆంధ్ర యూనివర్సిటీని తీసుకొచ్చి అనంతపురంలో పెట్టాలన్నది శ్రీబాగ్లో. శ్రీబాగ్ కాదు, అంతకుముందు నాయకులు. కానీ అనంతపురంలో పెట్టకుండా విజయవాడలో పెట్టారు, హోటల్ సివిల్లో. ఆ తర్వాత 30 సెప్టెంబర్ 5న తీసుకెళ్ళి రాజా విక్రమేంద్రవర్మ 1000 ఎకరాల స్థలాన్ని దానం చేస్తే 1000 ఎకరాల స్థలాన్ని దానం చేస్తే బీచ్ ఒడ్డున వారు అక్కడ ఏర్పాటు చేశారు. ఎవరు? ఆంధ్ర యూనివర్సిటీ. టీ నగర్కి వ్యవస్థాపకులు కూడా పాన్గల్ రాజానే. అలానే పిట్టి త్యాగరాయ చెట్టి ఫౌండేషన్ అని ఇప్పటికీ ఉంది. దానికి అధ్యక్షులు కూడా ఆయన బతికున్నంత వరకు ఆయనే. జస్టిస్ పార్టీకి కూడా చాలా సంవత్సరాలు అధ్యక్షులుగా చేశారు. పైపచ్చిన జస్టిస్ పార్టీ ఫౌండర్ మన పాన్గల్ రాజా. తర్వాత పై స్టేట్మెంట్లన్నీ నిజం. నెక్స్ట్ 8th క్వశ్చన్. ఈ క్రింది వారిలో ఒకరు ఏ ఒక్క ఆంధ్ర మహాసభ కూడా అధ్యక్షత వహించలేదు, కానీ వారు 1946లో ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి సీఎంగా పనిచేశారు. వారు ఆంధ్ర రాష్ట్రం 53లో ఏర్పడగానే మొదటి ముఖ్యమంత్రి అయ్యారు. స్వరాజ్య పత్రిక నడిపారు. సైమన్ కమిషన్ వచ్చినప్పుడు గుండీలు తీసి గుండెలు చూపించి దమ్ముంటే కాల్చాండ్రా అన్నారు. బ్రిటిష్ వాళ్ళ తుపాకుల్లో గుళ్ళున్న పేల్చే దమ్ము వాళ్ళకి లేకుండా పోయింది. ఎందుకు? మన 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 ప్రకాశం గారు ప్రదర్శించిన ధైర్య సాహసాలకి. మొత్తం 24 జరిగాయి ఆంధ్ర మహాసభలో 1944 వరకు. 42లో ఆంధ్ర మహాసభల్ని బ్రిటిష్ ప్రభుత్వం నిషేధించింది. క్విట్ ఇండియా ఉద్యమం వీళ్ళు ఈ టైపులో పెట్టుకుని చేస్తున్నారు అని. ఆంధ్ర మహాసభలు జాతీయ కాంగ్రెస్కి అనుబంధంగా చేసేవి యాక్చువల్లీ. కాబట్టి ఆంధ్ర మహాసభలు నిషేధించిన సంవత్సరం 1942. 1912 నుంచి మొదలయ్యాయి. ఇక అక్కడితో ఎండింగ్ అనుకున్నారు. 1944లో గుంటూరులో గాడిచర్ల వారి నాయకత్వాన ఒకటి పెట్టారు మళ్ళీ. ఆ తర్వాత ఇక ఆంధ్ర మహాసభల్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేశారు. కాబట్టి ఏ ఒక్క ఆంధ్ర మహాసభకు కూడా అధ్యక్షత వహించలేదు. కానీ ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో 46లో సీఎం అయ్యారు. ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. మిగతా ఆంధ్ర మహాసభలకు ఎక్కడ కూడా అధ్యక్షత వహించలా. ఆయన ఎవరు? ఫేమస్ లీడర్ మళ్ళీ టంగుటూరి ప్రకాశం, గాడిచర్ల సర్వోత్తమరావు, కడప కోటిరెడ్డి, నేపతి సుబ్బారావు. ప్లీజ్ గెస్. వీడియో చూస్తున్నారుగా మీరందరూ? ఈ వీడియో చూస్తున్నారుగా? హిస్టరీ రఫీ సార్ వీడియో చూస్తున్నారుగా? మీరందరూ చూస్తున్నారుగా? చెప్పండి. హలో బాసు, అమ్మా, మేడం గారు, ఏమ్మా చెప్పండి రా నాన్న. ఈ క్రింది వారిలో ఫేమస్ మళ్ళీ వీళ్ళు. టంగుటూరి ప్రకాశం గారు ఆంధ్ర మహాసభలు 24 జరిగిన అధ్యక్షత వహించలేదు. అంటే ఆయన జాతీయ రాజకీయాల్లో ఫుల్ బిజీ. తర్వాత వారు ప్రజాపార్టీ అని సంథింగ్ పెట్టి జాతీయ రాజకీయాల్లోకి వచ్చారు.
స్టేట్ రాజకీయాల్లోకి వచ్చారు. కాబట్టి క్రింది వారిలో ఒకరు ఏ ఒక్క ఆంధ్ర మహాసభ కూడా అధ్యక్షత వహించలేదు. ఆయన ఎవరు? టంగుటూరి ప్రకాశం, గాడిచర్ల, కడప కోటిరెడ్డి గారు, నేపతి సుబ్బారావు. ఆన్సర్ ఇస్ టంగుటూరి ప్రకాశం. అయితే ఆంధ్ర మహాసభకు 2 సార్లు అధ్యక్షత వహించింది ఎవరని అడిగితే 2 సార్లు అధ్యక్షత వహించింది ఇద్దరు. ఒకరేమో సర్వేపల్లి రాధాకృష్ణన్, వారు 2 టైమ్స్ అధ్యక్షత వహించారు. మరొకరేమో ది గ్రేట్ లెజెండరీ కడప కోటిరెడ్డి గారు, వారు కూడా 2 సార్లు ఆంధ్ర మహాసభకు 2 చోట్ల అధ్యక్షత వహించారు. వీళ్ళిద్దరు 2 సార్లు, మిగతా వాళ్ళంతా వన్ టైం. సరే, ఎనీహౌ ఆన్సర్ ఈజ్ టంగుటూరి ప్రకాశం. కానీ మనకు గెస్ చేయలేదు దీన్ని, ఎందుకంటే ఆయన ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నారు, అంతకుముందు ముఖ్యమంత్రి ఉన్నారు, అంతకుముందు రెవెన్యూ శాఖ మంత్రిగా పనిచేశారు, జాతీయోద్యమ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు, స్వరాజ్య పత్రిక నడిపారు, సెమన్ కమిషన్కి గుండీలు తీసి గుండెలు చూపించి పార్థసారథి అనే వ్యక్తి మరణం వల్ల నిరసన వ్యక్తం చేశారు, పోలీస్ కాల్పులో చనిపోవడం వల్ల. పార్థసారథి అనే ఆయన. ఇన్ని జరిగినాయి. ఎస్. నెక్స్ట్ క్వశ్చన్ 9, 9వ ప్రశ్న. 1953 ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు గురించిన స్టేట్మెంట్లను పరిశీలించండి. వచ్చేశారు. నా జీవిత యాత్ర పేరిట ఆత్మకథ రాశారు. ఇందులోని 4వ చాప్టర్ని తెన్నిటి విశ్వనాథం పూర్తి చేశారు. ప్రకాశం పంతులు గారు 1953 ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాక మునుపే 46లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. తదుపరి కాంగ్రెస్కి రాజీనామా ఇచ్చి ప్రజా పార్టీని స్థాపించి ఆ పార్టీ తరఫున 53లో ఆంధ్ర రాష్ట్రానికి మొదటి సంకీర్ణ సీఎం అయ్యారు. ఆంధ్ర రాష్ట్ర మొదటి సీఎం టంగుటూరి ప్రకాశం పంతులు కాంగ్రెస్ తరఫున కాదు, తన సొంత పార్టీ ప్రజా పార్టీ తరఫున గెలిచారు. ఆయన గెలిపించుకున్నారు తన లీడర్స్ని. పైగా ఆయనకు బలం రాలా, కాంగ్రెస్ మద్దతు ఈయనందే. ఎందుకంటే నిజాయితీగా నిక్కచ్చిగా ఉంటారు టంగుటూరి. ఏమిరా, ఏంటిరా అంత అలా మాట్లాడతారు. ఎవరైనా రా అంటారు ఆయన. అంటే రా ఏంట్రా అని అంటే మనోడు అని అర్థం, ఇతను మన మనిషి అని అర్థం. ఆ మహానుభావుడు టంగుటూరి ప్రకాశం పంతులు గారు రాజమండ్రిలో చాలా రోజులు ఉన్నారుగా ఆయన. అందువల్లనే కదా ఆంధ్రకేసరి సినిమాలో వేదంలా ఘోషించే గోదావరి అపరనాదంలా సంథింగ్ ఏదో ఉంది, ఐఎమ్ సారీ, అపరనాదంలా ఏదో సాంగ్ మామూలుగా ఉండదు. ఆ సాంగ్ లెజెండ్ సాంగ్. ఆంధ్రకేసరి సినిమా ఇప్పటికీ పాపులర్. ఆయన లైఫ్ హిస్టరీ సినిమాది. వాళ్ళ మనవడు ఆ పాత్ర పోషించాడు. ఎవరు ఉంటారు కదా, విజయ్ కుమార్ గారు, కరుణామయుడు ఇవన్నీ చేశారు ఆయన. విజయ్ కుమార్ అనుకుంటా. ఆయన చాలా సినిమాలు ఉన్నారు ఇప్పుడు ఉన్నారు ఆయన. సరే, విజయ్ కుమార్ అనుకుంటా. కరుణామయుడులో మంచి లీడ్ రోల్. సరే, కరుణామయుడు యేసుక్రీస్తు పాత్ర పోషించారు ఆయన కరుణామయుడులో. సరే, తదుపరి కాంగ్రెస్కి రాజీనామా ఇచ్చి ప్రజా పార్టీని స్థాపించి ఆ పార్టీ తరఫున 53 ఆంధ్ర రాష్ట్రానికి మొదటి సంకీర్ణ సీఎం అయ్యారు. అంటే ఎవరు మద్దతు ఇస్తే కాంగ్రెస్ ఇవ్వలే. ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రిగా కావడానికి టంగుటూరి ప్రకాశం గారికి కమ్యూనిస్టులు ఇచ్చారు, సామ్యవాదులు కమ్యూనిస్టులు ఇచ్చారు, సోషలిస్టులు కమ్యూనిస్టులు, వాళ్ళకి బాగా సీట్లు వచ్చినాయి. అందువల్ల వాళ్ళు ఇచ్చారు. వాళ్ళ సహకారంతో 53లో మొదటి ముఖ్యమంత్రి అయ్యారు ఆంధ్ర రాష్ట్రానికి టంగుటూరి ప్రకాశం పంతులు. కానీ ఈయన ముక్కుసూటి మనిషి కదా, వాళ్ళ కోపం వచ్చింది. 14 కొన్ని చట్టాలు తెచ్చారు ఆయన. కొన్ని నెలల కర్నూలు రాజధానిగా. కొన్ని నెలల తర్వాత కమ్యూనిస్టులు ఏం చేశారంటే మద్దతు ఉపసంహరించారు. ప్రకాశం పంతులు గారి ప్రభుత్వం పడిపోయింది. అందువల్ల ఆంధ్ర రాష్ట్రంలో 1954 నవంబర్ 16 నుండి 1955 మార్చి 27 వరకు రాష్ట్రపతి పాలన వచ్చింది. ఫస్ట్ టైమే 1954 నవంబర్ 16 నుండి 1955 మార్చి 27 వరకు రాష్ట్రపతి పాలన విధించారు ఆంధ్ర రాష్ట్రంలో ఒకే ఒక్కసారి. అది ఎప్పుడంటే, ఎందుకంటే 56తో ఆంధ్ర రాష్ట్రం ముగిసిపోయింది. 54 నవంబర్ 16 నుండి 55 మార్చి 27 వరకు టంగుటూరి ప్రకాశం పంతులు గారిని పూర్తిగా కూడా సీఎంగా ఉండనివ్వలే. రాష్ట్రపతి పాలన వచ్చేటప్పటికి మద్రాసు వాళ్ళు తమిళులు నవ్వుకున్నారట. మీరు ఎట్లా నడుపుతారు రాష్ట్రం, చూడండి అప్పుడే రాష్ట్రపతి పాలన వచ్చింది, మీ వల్ల కాలేదని. తర్వాత కాంగ్రెస్ మద్దతుతో బెజవాడ గోపాలరెడ్డి రెండో సీఎం అయ్యారు. ఆయన దగ్గర ఉప ముఖ్యమంత్రిగా నీలం సంజీవ్ రెడ్డి అయ్యారు. 56తో ఆంధ్ర రాష్ట్రం స్టోరీ ముగిసిపోయింది. 56లో ఆంధ్రప్రదేశ్కి నీలం సంజీవ్ రెడ్డి మొదటి సీఎం అయ్యారు హైదరాబాద్ కేంద్రంగా. అందుముందు నీలం సంజీవ్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ఉప ముఖ్యమంత్రిగా చేశారు. బెజవాడ గోపాలరెడ్డి అనే రెండవ ముఖ్యమంత్రి వద్ద ఆంధ్ర రాష్ట్రానికి. రైట్ నాన్న, చూడండి నేను ఎన్ని తరిచి ఓ మాట చెప్పాలంటే మీకన్నా ఎక్కువ నేను ప్రిపేర్ అవుతాను.
మా అస్సాంలో ఉన్నారు మా డాక్టర్ గారు సునీల్ సార్ అంటారు, మీతో ఒకటే తలనొప్పి సార్ అని. ఏంటి సునీల్ సార్ అలా అంటున్నారు? వారు ప్రిపేర్ అవుతున్నారు గట్టిగా గ్రూప్ 2 కొడతారు, రేపు వారు కొడతారు పోస్టు. వారు అంటున్నారు, ఏమంటున్నారంటే సార్ మీతో పెద్ద తలనొప్పి. ఏంటి తలనొప్పి అంటే, మీరు మాకన్నా ఎక్కువ ప్రిపేర్ అయ్యి వస్తారు సార్, మీరు పెద్ద తలనొప్పి మీతో అదే మాకు అని చెప్పి. ఎస్, ఎందుకురా అంటే మరి ఎగ్జామ్ పెడితే కుమ్మేసి నేను కూడా బాగా రాస్తా, నా వయసు లేదుగా. సరే, ఎనీహౌ నేను చదువుకునే రోజుల్లో కూడా ఇంతగా చదవలేదేమో నాకు తెలిసి. నేను డిఎల్ కొట్టేటప్పుడు కూడా ఇంతగా చదవలేదేమో. జిఎల్ కొట్టి ప్రమోషన్ మీద డిఎల్కి వెళ్ళాను అనుకోండి, జేఎల్ ప్రిపేర్ అయినప్పుడు కూడా ఇంతగా నేను ప్రిపేర్ అవ్వలేదేమో నాకు తెలిసి. కానీ మీకోసం నేను ప్రిపేర్ అవుతున్నా, ఓ మాట చెప్పాలంటే. ఒక్క బిట్టు కూడా పోకూడదు. పిల్లలు పరీక్ష రాసి బయటకు వచ్చేటప్పుడు చిరునవ్వుతో బయటికి రావాలి. మా హిస్టరీ రఫీ సార్ కష్టపడి మాకు చెప్పారు, వారు చెప్పిన వాటిలో ఎక్కువగా ఎగ్జామ్లో టచ్ అయినాయి, చాలా టచ్ అయినాయి అని పిల్లలు నవ్వుకుంటూ ఎగ్జామ్ సెంటర్ నుంచి బయటకు రావాలి. అది నేను చూడాలి. ఇది నా ఉద్దేశం ఇదే, ఇంతకన్నా ఏమీ లేదు. రేపు మీరందరూ జనజీవన స్రవంతిలో ఉద్యోగాలు చేస్తూ పైసా లంచం తీసుకోకుండా మీరు ప్రజలకి సేవలు అందించాలి. ఎస్, సరే నాన్న. 9వ స్టేట్మెంట్ రా. 9వ స్టేట్మెంట్లో చాలా ఉంది. 9వ స్టేట్మెంట్ టంగుటూరి ప్రకాశం పంతులు గారికి సంబంధించి. 1853 ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు గారి గురించిన స్టేట్మెంట్లను పరిశీలించండి. మరోసారి రిపీట్ చేస్తా. ఏ ఆప్షన్లో నా జీవిత యాత్ర పేరిట ఆత్మకథ రాశారు. ఇందులో 4వ చాప్టర్ని విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పిన పోరాటం చేసిన తెన్నేటి విశ్వనాథం గారు పూర్తి చేశారు 4వ చాప్టర్ని. ప్రకాశం పంతులు గారు 1953లో ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి కాకమునిపే 46లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. అయ్యారు. నా జీవితయాత్ర పేరిట ఆత్మకథ రాశారు. 4వ చాప్టర్కి ఆయన లేరు, చనిపోయారు. అప్పుడు దాన్ని తెన్నేటి విశ్వనాథం గారు పూర్తి చేశారు. తదుపరి ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇది 46లో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయ్యారు మద్రాసు రాష్ట్రంలో. తదుపరి కాంగ్రెస్కి రాజీనామా ఇచ్చి ఈయన ప్రజాపార్టీ పెట్టి 53లో మళ్ళీ ఆంధ్ర రాష్ట్రానికి సీఎం అయ్యారు, షంషేర్ శంకర్ లాగా. అయితే ఇలా అవ్వడానికి కారణం కాంగ్రెస్కి సీట్లు వచ్చినాయి, ప్రజాపార్టీకి సీట్లు వచ్చినాయి. టంగుటూరి ప్రకాశం పంతులు గారి ప్రజాపార్టీకి సీట్లు వచ్చినాయి. అలానే కమ్యూనిస్టులకి సీట్లు వచ్చినాయి. కాబట్టి కమ్యూనిస్టులు కాంగ్రెస్ మద్దతు ఇవ్వని అంది. రాజీనామా ఇచ్చి వచ్చి ప్రజాపార్టీ పెట్టుకున్నారుగా టంగుటూరి వారు. అందువల్ల స్వామ్యవాదులు మద్దతు ఇస్తే, కమ్యూనిస్టులు మద్దతు ఇస్తే ప్రకాశం గారు ఉన్నారు. కానీ బట్ కమ్యూనిస్టులు మళ్ళీ ఉపసంహరణ చేసుకోవడంతో 14 ఏళ్లకే ప్రకాశం ప్రభుత్వం పడిపోయింది. ఫలితంగా రాష్ట్రపతి పాలన 54 నవంబర్ 16 నుండి 55 మార్చి 27 వరకు రాష్ట్రపతి. ఆ తర్వాత బెజవాడ గోపాల్ రెడ్డి. అది తర్వాత ఈ టంగుటూరి ప్రకాశం ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిత్వ కాలంలోనే వెంకటేశ్వర యూనివర్సిటీ ఏర్పడింది.